సో బేసికల్లీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వెంటనే లెట్స్ సే ఆఫ్టర్ 2 weeks 3 weeks నెక్స్ట్ ఒక 3 to 6 months వరకు హెయిర్ ఫాల్ ఉంటుంది అంటారు, రైట్? ఎందుకని? డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిరే అక్కడ సెట్ అయిపోయి పెరిగిపోవచ్చు కదా. సో ఆ డౌట్ చాలా మందికి ఉంటుంది. సో కెన్ యూ టెల్ ఎ లిటిల్ అబౌట్ దట్? yes సో ఇప్పుడు ఏంటంటే మనం డోనార్ నుంచి హెయిర్ తీస్తున్నాం. సో తీసిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ రెసిపియంట్ ఏరియా పెట్టిన తర్వాత షాక్ లాస్ అనేది వెళ్తుంది. సో బికాజ్ మన గ్రాఫ్ట్ షాక్ లాస్ ఎఫ్లూయియం అంటాం. సో షాక్ లాస్ ఎఫ్లూయియం అంటే ఏంటంటే, సో మనం ఇక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు సో సర్టెన్ పీరియడ్ మనకి ట్రాన్స్ప్లాంటెడ్ గ్రాఫ్ట్ అనేది ఇచ్చిమిగ్గా ఉంటుంది. అంటే మన వెనకాల నుంచి తీసి డోనార్ నుంచి తీసి సర్టెన్ పీరియడ్ టైం అనేది బయట ఉంటుంది అండ్ ఆఫ్టర్ దట్ మన బాడీలోకి ఇంప్లాంటేషన్ అవుతుంది. సో సమ్ సార్ట్ ఆఫ్ షాక్కి వెళ్తుంది గ్రాఫ్ట్ అనేది. సో మనం పెట్టినప్పుడు వాట్ విల్ హ్యాపెన్స్ ఇస్ అందులో ఉన్న రిక్వైర్మెంట్స్ అండ్ న్యూట్రియంట్స్ కానీ అవన్నీ సప్లై చేసుకోవడం వల్ల ఫస్ట్ 10 days గ్రో అవుతాయి. సో ఫస్ట్ 10 days గ్రో అయిన తర్వాత వాట్ విల్ హ్యాపెన్స్ దానికి న్యూట్రిషన్ సప్లై ఆగిపోతుంది. సో దానికి మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన టిష్యూలో న్యూట్రిషన్ సప్లై ఉండదు. సో అది ఖచ్చితంగా మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన ఏరియా నుంచి న్యూట్రిషన్ సప్లై అనేది తీసుకోవాలి. సో తీసుకోవడానికి ఏం చేస్తుందంటే అది ఆ చుట్టుపక్కల ఉన్న బ్లడ్ వెజల్ నుంచి బ్లడ్ని డ్రా చేసుకోవాలి. సో ఆప్టిమల్ డ్రా చేసుకునేటప్పుడు ఏంటంటే తక్కువగానే ఉంటుంది. సో తక్కువగా ఉండేటప్పుడు దానికి సెపరేట్ బ్లడ్ వెజల్ కానీ ఇవన్నీ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈ షాక్ లాస్ వల్లే మనకి ఫస్ట్ 2 weeks or 2 to 4 weeks అప్పుడు షాక్ లాస్ అయ్యి మొత్తం హెయిర్ ఫాల్ అయిపోతుంది.